ఆదిలాబాద్ జిల్లా జైనద్లోని రైతు వేదికపై పంచాయతీ కార్యదర్శులకు ఎస్బీఎం సందీప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్బీఎం సందీప్ అన్నారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించేలా కార్యదర్శులు కృషి చేసి గ్రామాలను శుభ్రంగా ఉంచేలా చూడాలని అన్నారు. నా పేరు సందీప్ రాజు. నేను స్వచ్ఛ భారత్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. నాతో పాటు జావేద్ గారు, మరి నాతో పాటు ఇంకా సంపత్ గారు, ముగ్గురం మేము వర్క్ చేస్తున్నాం. ఈరోజు జైనత్ మండలంలో 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఏమిటంటే ప్రతి మండలంలో 17 మండల్స్లో ప్రతి మండల లెవెల్లో మనము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో భాగంగా ఈ 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నదండి. దీంట్లో భాగంగా మనం చూస్తే కనుక ప్రతి గ్రామ పంచాయతీ మోడల్ గ్రామ పంచాయతీగా జరిగే విధంగా మనము ట్రైనింగ్లో నేర్పిస్తున్నాం. దాంట్లో మనం చూస్తే ఇంటింటికి టాయిలెట్స్ మరుగుదొడ్లు ఉండాలి, ఫంక్షనల్ ఉండాలి, వాడాలి. మరి ఇంటిలో చూస్తే కనుక ఇంకుడు గుంత ఉండాలి. అదేవిధంగా చూస్తే కమ్యూనిటీ సోఫిట్ ఉండే విధంగా మనము మన ఇంటి నుంచి సెగ్రిగేషన్కి వెళ్ళే తడి చెత్త, పొడి చెత్త ఏదైతే మనం ఎప్పటికప్పుడు ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తారో. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాపీ భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కూలి పనులు చేసుకుని పుట్టగడుపుకునే కార్మికులకు కష్టం వస్తే వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పోటీ పడి నేను చేస్తాను ఎవరో ఒకరు నువ్వు చెప్పితే నీ అన్న చేయాలి, నేను అన్న చెప్పి తమ్ముడు చేయాలి, మీరే చేయాలి కదా. మీరు లాఠీ పడద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు మనకి పోయిన సంవత్సరం దాదాపు 30-35 కోట్ల రూపాయల బిల్డింగ్లు వచ్చినాయి. ఈ సంవత్సరం మళ్ళీ ఒక 18 కోట్ల రూపాయల బిల్డింగ్లు వచ్చినాయి. నేను కాగజ్ నగర్లో ఇంకా బయట వచ్చిన బిల్డింగ్లు కొన్ని వందల, మన ఊరు మన బయట వచ్చిన బిల్డింగ్లు దాదాపుగా లేదంటే ఈ నియోజకవర్గంలో ఒక 30 కోట్ల రూపాయల బిల్డింగ్లు వచ్చినాయి. మీకు నేను పని చూపించే బాధ్యత నాది. మనం ఫ్యాక్టరీ బంద్ అయినప్పుడు చూస్తాం, పేపర్ మిల్ బంద్ అయినప్పుడు ఏమైంది పరిస్థితి. మనం మంచాల వైపు చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా మంది మంచాలు పోయింది. ఇక్కడ పని ఇక్కడ ఇల్లు రెక్కలు లేక, ఉపాధి లేక మంచాలు పోవాల్సి వచ్చింది. అటు ఎస్ఎం కార్మికులు పోయింది, ఇటు తాపీ